దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా ప్రభుత్వ ఆసుపత్రి నిమ్స్లో రోబోటిక్ సహాయంతో కిడ్నీ మార్పిడి విజయవంతమైంది. ఇది కేవలం టెక్నాలజీ అద్భుతం మాత్రమే కాకుండా ఇండియాలో మెడికల్ ఫీల్డ్లో మరో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఎండ్ స్టేజ్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న 33 ఏళ్ల రోగికి రోబోని ఉపయోగించి శస్త్రచికిత్స నిర్వహించి నిమ్స్ వైద్యులు చరిత్ర సృష్టించారు. తెలంగాణలోని నల్గొండకు చెందిన 33 ఏళ్ల రోగి దాదాపు 10 ఏళ్లుగా మూత్రపిండ వ్యాధితో పోరాడుతున్నాడు. 2017లో ఒకసారి కిడ్నీ మార్పిడి జరిగినా అది వికటించడంతో మరో కిడ్నీ మార్పిడి అవసరమైంది. ఈసారి రోగికి కాడవెరి కిడ్నీ లభించడంతో శస్త్రచికిత్స రోబోటిక్ సహాయంతో నిర్వహించారు. దీంతో నిమ్స్ వైద్యులు కిడ్నీ మార్పిడి విజయం సాధించారు. నిమ్స్ యూరాలజీ విభాగం ఇప్పటికే 2025లో 41 కిడ్నీ మార్పిడిలు విజయవంతంగా నిర్వహించగా ఈ చారిత్రాత్మక శస్త్రచికిత్స విజయవంతం కావడానికి ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ రాహుల్ దేవరాజ్, డాక్టర్ రామ్ రెడ్డి, డాక్టర్ ధీరజ్ ఎస్ఎస్ఎస్ నాయకత్వంలోని బృందం కృషి చేసింది. నిపుణులైన అనస్థీషియా, నర్సింగ్, ఓటీ సిబ్బంది, నెఫ్రాలజీ టీం కూడా పూర్తి సహకారం అందించారు. నిమ్స్ ఆసుపత్రిలో మరో అరుదైన విజయాన్ని సాధించామన్నారు యూరాలజిస్ట్ డాక్టర్ రామరెడ్డి. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి ప్రభుత్వ ఆసుపత్రిలో రోబోటిక్ టెక్నాలజీతో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామన్నారు. ఈ టెక్నాలజీ వల్ల చిన్న కోతలు, తక్కువ నొప్పి, త్వరగా కోలుకునే అవకాశం లభిస్తుందన్నారు. శస్త్రచికిత్స పూర్తయిన వెంటనే కొత్త కిడ్నీ పనిచేయడం, రోగి ఆరోగ్యంగా కోలుకుంటుండడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ ప్రొసీజర్ ఉచితంగా అందించడంతో అత్యాధునిక వైద్య చికిత్స సామాన్యులకు తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వచ్చిందన్నారు. మనకు గవర్నమెంట్ సెక్టర్లో ఇన్ సౌత్ ఇండియా చేయడం అనేది ఇది ఫస్ట్ టైము. అందులో ఏంటంటే ఇటువంటి సర్జరీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ అవైలబుల్ ఓన్లీ ఫర్ రిచ్ పేషెంట్స్. ఇక్కడ మనకేంటంటే గవర్నమెంట్ సెక్టర్లో ఈ నిమ్స్ హాస్పిటల్లో మనకు గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి అంటే ఇంత కాస్ట్లీ మిషన్ మనకు ఇవ్వగలిగారు. వీళ్ళు ఆల్మోస్ట్ 30 crores కాస్ట్లీ మిషన్ మనకి ఇవ్వగలిగారు. తర్వాత దీనికి డిస్పోజబుల్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఒక 1.5 lakh డిస్పోజబుల్స్ ప్రతి కేసుకు అవుతాయి అన్నమాట. ఆ ఖర్చు ప్లస్ ఈవెన్ మిషన్ మెయింటెనెన్స్ కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ ఖర్చు కూడా ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన పూర్ పేషెంట్స్కు ఈ అత్యాధునిక వైద్యం ఇవ్వడం అనేది చాలా అరుదైన విషయము. చాలా సంతోషంగా ఉంది మనకు. వైద్యంలో అభివృద్ధి టెక్నాలజీతో కలిస్తే ఇలాంటి అద్భుత ఫలితాలు సాధ్యమవుతాయి. నిమ్స్ ఆసుపత్రి ప్రజా వైద్య సేవల్లో మరో కొత్త అధ్యాయాన్ని రాసింది.